హైడ్రాకి పూర్తి స్వేచ్ఛనిచ్చిర్రు, హైడ్రాకి చట్టబద్ధత కల్పించిర్రు. మంచి విషయం. ఎందుకంటే అక్రమ కట్టడాలు ఎప్పటికైనా కూల్చేయాల్సిందే, అందులో డౌటే లేదు. సరే, పేదల ఇళ్ళని డైరెక్ట్ గా కూల్చేసి బలిసిన వాళ్ళకి మాత్రం నోటీసులు ఇచ్చి ఆ టైం అయిపోయినా కూడా కాలయాపన చేస్తున్నారు. అట్లా చేస్తున్నందుకు ఇంకా పూర్తి స్వేచ్ఛనిచ్చిర్రా? ఆ పూర్తి స్వేచ్ఛ పేదోళ్ళ మీదనే చూపెడతారా, మరి బలిసిన వాళ్ళ మీద కూడా చూపెడతారా? రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి సోదరుడు కట్టుకున్న అక్రమ కట్టడం ఏదైతే ఉందో ఇల్లు, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న, అతనికి 30 రోజులైంది నోటీసులు ఇచ్చి ఇప్పటి వరకు చర్యలు తీసుకుంటలేరు హైడ్రా. పాపం ముఖ్యమంత్రి సోదరుని ఇల్లు కూల్చేస్తే పేదోడు కదా, మరి ఏడ వండుకుంటాడు, రోడ్డు మీద వండుకుంటాడా, ఫుట్పాత్ మీద వండుకుంటాడా అని తెలియక ఆయన జోలికి పోతలేరట. నోటీసులు ఇచ్చి 30 రోజులైంది, ఇంకా ఆయన జోలికి పోతలేరు. కానీ పేదోళ్ళు పాపం ఆన్ ది స్పాట్లో కూల్చేస్తున్నారు. సరే, మరి ఇప్పుడు ఇచ్చిన స్వేచ్ఛని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి సోదరుడు, ముఖ్యమంత్రి అన్న అయినటువంటి ఇల్లు, తిరుమల రెడ్డి ఇల్లు కూలగొడతారా లేదా హైడ్రా? నెంబర్ 1. నెంబర్ 2, హిమాయత్ సాగర్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కూలగొడతారా లేదా? వెంకటస్వామి ఫామ్ హౌస్ కూల్చేసేంత స్వేచ్ఛ ఇచ్చిండు కదా ముఖ్యమంత్రి, కూల్చేస్తారా లేదా? ఇలా మరి కాంగ్రెస్ వాళ్ళు అక్రమ కట్టడాలు కూడా కూల్చేస్తారా ఆ స్వేచ్ఛతో, లేదా ఓన్లీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఇండ్లనే కూల్చేస్తారా? బలిసిన వాళ్ళ ఇండ్లు కూడా కూల్చేస్తారా, లేదా పేదోళ్ళ ఇండ్లను మాత్రమే కూల్చేస్తారా? పైసలు ఇచ్చిన వాళ్ళ ఇండ్లను సేఫ్ సైడ్ లో ఉంచుతారా? పైసలు ఇచ్చుకోలేని వాళ్ళ అన్ని కూల్చేస్తారా? ఈ అన్ని ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది, హైడ్రా మీద కూడా ఖచ్చితంగా ఉంటది.